వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథం నుంచి 12వ పేజ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి బ్యాక్లాగ్స్. బ్యాక్లాగ్స్ అన్నది చాలా మంది లిటరలీ లైట్ తీసుకుంటారు, బట్ డోంట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, చాలా మంది 2 బ్యాక్లాగ్స్ ఉంటే అసలు బ్యాక్లాగ్సే లేవంటాం. 10 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్లాగ్స్ లేవని ఇంట్లో అబద్ధం చెప్తారు. కొంతమంది అయితే అసలు నాకు సప్లీసే లేవు, ఫస్ట్ ఇయర్లోనే అన్నీ క్లియర్ చేస్తా అంటున్నారు. దీనివల్ల మెయిన్ ఈ అబద్ధం చెప్పడం ప్రాబ్లం ఏమవుతుందంటే, మన పేరెంట్స్కి ఒక హై ఎక్స్పెక్టేషన్లో సెట్ అయి ఉంటుంది. వేర్ లిటరలీ మన ఫాదర్, మన మదర్, అరే 4 ఇయర్స్ అయిపోయేలోపు ఇంకొక 1 ఇయరే ఉంది, జాబ్ తెచ్చుకుంటాడు, నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. మైట్ బి మనకున్న సిచ్యువేషన్స్ బట్టి దే థింక్ రైట్, హెల్ప్ఫుల్ అవుతాడు, 4 ఇయర్స్లో ఇంకొక 1 ఇయర్ అయితే జాబ్ వస్తుంది అని. బట్ 4 ఇయర్స్ తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ యూ హోల్డింగ్ దట్ ఆఫర్ లెటర్, ఆ సప్లీ హాల్ టికెట్ పట్టుకుని ఎక్కడైతే నువ్వు బంకులు కొట్టావో అక్కడే తిరుగుతూ ఉంటావు నీ సప్లీస్ క్లియర్ చేసుకోవడానికి. సో జస్ట్ థింక్, ఆ అబద్ధం చెప్పే బదులు అట్లీస్ట్ నువ్వు రియాలిటీ చెప్తే దే విల్ హ్యావ్ దట్ స్టేట్ రైట్. ఓకే, సో బీ కేర్ఫుల్. అబద్ధం చెప్పడానికి ట్రై చేయకండి. మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోండి, లైఫ్ బెటర్ ఉంటుంది. అడ్వైస్ నచ్చితే తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.